అన్ని రకాలైన వలలు తీసుకొని వెళ్ళి ఆ మొత్తం సముద్రం మొత్తం వలలు అన్ని రకాలైన వలలు వేసి చేపలు పడుతున్నారంట. ఒక్క చేప అయినా పడలేదు, ఒక్క పురుగైనా పడలేదు, ఒక పరిగైనా పడలేదు. అలాంటప్పుడు ఇసుకుపోయి ప్రాణం వేసారిపోయి బాధపడిపోతున్నారట. దానికోసం ఈ పాట. గల్లాయ సముద్రాన వల వేసిరి, ఆ పల్లెవారు చాలా విసుగొందిరి. గలిలాయ సముద్రాన వల వేసిరి, ఆ పల్లెవారు చాలా విసుగొందిరి. శ్రీయేసుని మాట వినునంతనే, శ్రీయేసుని మాట వినునంతనే అవల నిండా పడి ఎన్నో కడు చేపలు, అవల నిండా పడి ఎన్నో కడు చేపలు. లేరా మానవ వీర కనవేమిరా, ఈ నిజమైన శుభవార్త వినవేమిరా. లేరా మానవ వీర కనవేమిరా, ఈ నిజమైన శుభవార్త వినవేమిరా. అమ్మా, మేము చెప్పిన వార్త ఇది నిజమైన వార్త. ఎందుకంటే ఇలా మీరు ఏదో దోసుకొని వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళిపోవడానికి అయితే ఎంతమంది మీరు రాలేదు కనుక నిజమైన వార్త చెప్తున్నావు. ఏంటి నిజమైన వార్త అంటే, అమ్మా నువ్వు కష్టములు ఉన్నావా, అమ్మా నువ్వు దుఃఖములు ఉన్నావా, అమ్మా నువ్వు రేపు బాబు నువ్వు చనిపోతావా, చనిపోతే కనుక రేపు చనిపోయిన తర్వాత మనకు నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉందమ్మా. అందుకు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ ఇంటిలో శాంతి, నీ ఒంటిలో ఆనందం, నీకు ఆరోగ్యం ఉంటుందని చెప్పడానికి వచ్చాం. ఇక్కడ కూర్చున్న అమ్మలు అయ్యని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ గురించి యేసు ప్రభుని ఎందుకమ్మా నమ్ముకున్నావని వాళ్ళని అడగండి. కనుక వాళ్ళని ఎవరైనా బలవంతం చేశారేంటో, వాళ్ళని ఎవరైనా బలంగా మత మార్పిడి చేశారేంటో. కనుక ఎవరిని అడిగిన ఏం చెప్తారు తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఇదిగో నేను ఈ దెయ్యం చేత, దురాత్మ చేత విడిపించబడ్డాను, ఇగో ఈ వ్యాధి చేత, ఈ బలహీన చేత, ఈ రోగము చేత నేను తప్పించబడ్డాను, అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్తారు తప్ప గాని అంతే ఇంకొక మాత్రం ఏంటి కాదు. కాబట్టి ఇది నిజమైన సువార్త. అందుకు ఈ నిజమైన సువార్తని నిజమైన దేవుడు మీకు తెలియచేయడానికి వచ్చాం. ఎప్పటి నుంచో 2025 సంవత్సరాల క్రితం నుంచి ఈ నిజమైన సువార్తను తెలియచేస్తుంటే ప్రజలందరూ కలిసి ఏమనుకుంటున్నారు తెలుసా? ఇది మా దేవుడు కాదు, ఇది మతం దేవుడు, ఇది కులం దేవుడు, ఇది అమెరికా దేవుడు అంటారు. ప్రియులారా, అమెరికాకు ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, రంగుకు ఒక దేవుడు, భాషకు ఒక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము లేనివాడు, నీతిమంతుడైన ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మన పాపముల కోసం తన పరిశుద్ధ రక్తాన్ని కడిగాడు. ఆ పరిశుద్ధ రక్తంలో మనము పాపములు కడుక్కుంటే, మన ఆయన రక్తంలో మన దోషాలు కడుక్కుంటే మన పరిశుద్ధులమై రేపు చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్తాం. అది ఆలోచించండి అమ్మా, ఇది నిజమైన వార్త.